హాయ్ అండి అందరికీ. ఈరోజు నా సెకండ్ ఆర్డర్ వచ్చేసి అయితే గోధుమ పిండి దోశ చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకోవచ్చండి. మనం ఇంట్లో అప్పుడప్పుడు ఈ పిండిలు ఏం లేనప్పుడు, ఇడ్లీ పిండి, దోశ పిండి ఏది లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి గోధుమ పిండి దోశ బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఎక్కువ వస్తాయి. గోధుమ పిండి దోశ ఈజీగా అయిపోద్దండి. ఒక 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాస్ గోధుమ పిండి వేసేసుకొని నువ్వులు, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని సేమ్ దోశ వేసుకున్నట్టేనే వేసేసుకోవాలి. ఇందులో కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎవరో కస్టమర్ అయితే ఇప్పుడు ఆర్డర్ పెట్టారు 3 దోశలు, ఒక చట్నీ అనమాట. ఇది ఈరోజు సెకండ్ ఆర్డర్. ఎవరైనా నచ్చితే చేసుకోండి. వీడియో నచ్చితే మొత్తం లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ ఫుడ్ కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, ఇంతేనండి. గోధుమ పిండి దోశ చాలా సాఫ్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళు తినడానికి అయితే పనులు అంటే కొంచెం నవలేని వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా దోశ కన్నా బాగానే ఉంటుందిలేండి. దోశ అన్న ఇంకా బియ్య పిండి అది కదా, ఇదైతే హెల్త్కి మంచిది. నెక్స్ట్ ఈజీగా అయిపోతుంది. ఓకేనా అండి, కొత్తగా చూసే వాళ్ళైతే